శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎమ్మెల్యే జయకృష్ణ, కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించారు. ఏరియా ఆసుపత్రులలో రోగుల రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇక ప్రస్తుతం బ్లడ్ బ్యాంకు అందుబాటులోకి రావడం ఆ సమస్యలు తీరిపోతుందని అన్నారు. పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. చాలా ఏళ్ళుగా మన పాలకొండ ఏరియా హాస్పిటల్ కి బ్లడ్ బ్యాంక్ అనేది ఇప్పటి వరకు లేదు. కూటమి ప్రభుత్వంలో మరి బ్లడ్ బ్యాంక్ ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్ కి మంజూరు చేయడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ బ్లడ్ బ్యాంక్ ని ఆ రోజు పార్వతీపురంలో ఓపెన్ చేశాం. ఈ రోజు ఎక్విప్మెంట్ అంతా కూడా మరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. మరి చాలా మంది బ్లడ్ అవసరమై ఏదైనా ప్రమాదం జరిగినా, అలాగే మరి తలసేమియా పేషెంట్లు గాని, అలాగే ఎనీమిక్ పేషెంట్స్ గాని ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే శ్రీకాకుళం గాని, పార్వతీపురం గాని వెళ్లాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుపేదలందరికీ కూడా అందుబాటులో బ్లడ్ ఉంచాలనే ఉద్దేశంతో ఈ రోజు బ్లడ్ బ్యాంక్ ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్ మంజూరు చేశాం. అలాగే ముఖ్యంగా యువకులు గాని అందరికి మీకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే, అందరూ ముందుకు రండి, అందరూ ముందుకు వచ్చి మరి బ్లడ్ ని డొనేట్ చేయాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల మరి చాలా మందికి అత్యవసర సమయాల్లో అవసరమైనటువంటి అందరికీ కూడా బ్లడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా